వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. మార్చి 4వ తేదీన జరగబోయే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలకు అమరవాది లక్ష్మీనారాయణ ర్యాలీగా తరలివెళ్లి లకడికపూల్లోని వాసవి భవన్ లో నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కి తెలంగాణలో అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. అనంతరం ఖర్మన్ ఘాట్ లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అన్ని జిల్లాల అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ నాయకత్వాన్ని బలపరిచారు. అంతేకాకుండా అమరవాది లక్ష్మీనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తన ఆధ్వర్యంలోనే ఉప్పల్ బగాయత్లో ఆర్యవైశ్య మహాసభ కోసం 5 ఎకరాల భూమిని సాధించారని, అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలని అందరూ కూర్చొని చర్చించి తను ఈసారి ఎన్నికల్లో గెలవాలగానే భవన నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మరి కార్యక్రమానికి నిన్ననే మధ్యాహ్నం కూర్చొని జిల్లాలో అన్ని జిల్లాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అందరికీ కూడా ఫోన్ కాల్ చేయగానే మరి ఇక్కడ ఆదిలాబాద్ ఇక్కడ ఖమ్మం నుంచి మరి ఎంతో ఇబ్బంది పడినప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి ఈ సమావేశానికి రావడం జరిగింది. మరి కారణం వారి గతంలో సంఘంలో చేసినటువంటి కార్యక్రమాలు అనుకోండి, మన సంఘం మీద ఉన్నటువంటి ప్రేమ అనుకోండి, ఈ సంఘాన్ని రానున్న రోజుల్లో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మా వంతు బాధ్యత కూడా ఉందని అనుకొని వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడికి కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే మహాసభనే కాదు, మహాసభ అంటేనే జిల్లా అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అంటే మండలాధ్యక్షులు. మనకు ఒక 3 అంచెల ప్రోగ్రాం మనకు ఉంది మన మహాసభలో. మరి ఏ సంస్థ కూడా లేనటువంటి నెట్వర్క్ మన మహాసభకు ఉంది. మరి ఈ రోజున ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా 33 జిల్లాల్లో ఎన్నికలు జరిపించడం జరిగింది. ఒక జిల్లా మాత్రమే ఎన్నికలు కాలేదు, నాగర్ కర్నూలు జిల్లా. ఎందుకు కాలేదు అనేది కూడా ఇప్పుడే మా మిత్రుడు అడ్వకేట్ బంగారయ్య గారు క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఫోన్ చేసేటువంటి అభ్యర్థి మరి మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారి గురించి కూడా నాగర్ కర్నూలు వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. ఈరోజు మరి ఒక 50 కార్లు 100 కార్లు పెట్టి జనాలను తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి మరి మహాసభకు వాళ్ళకు ఏర్పడ్డదంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన పిలుపు ఇవ్వగానే మహాసభకి మనకు ఉన్నటువంటి అనుబంధం ఎవరు కూడా వేరే సంస్థలలో వాళ్ళు రాకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా గతంలో ఏదో ఒక హోదాలో సెక్రటరీ, ట్రెజరరు, ప్రధాన కార్యదర్శి, అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళు, వేదిక మీద మొత్తం కూడా ఒక పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా జిల్లా అధ్యక్షులు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న చెప్పగానే కొంతమంది మిత్రులు అన్న మేము అవసరం ఉందా, ఇవాళ వచ్చి ఏం అవసరం ఉంది, మరి అన్ని జిల్లాల మీటింగ్ పెడతా ఉన్నాం, నామినేషన్స్కు వాళ్ళకి లోపలికి రానియరు, మరి ఒక 5-6 మందినే రాణిస్తారు, మేము వచ్చి ఏం చేయాలని కూడా చాలామంది మిత్రులు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల నగారం ముగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఎన్నికలు అడిగి 10 సంవత్సరాలు ఎన్నికలు పెట్టలేదు అని అడిగి అలసిపోయినటువంటి సందర్భంలో మరి ఎన్నికల నగర చివరికి మోగింది. మరి ఎన్నికల్లో మరి పోటీకి అందరికీ అవకాశం కల్పించడం ముదావహం. మరి ఈ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి అమరవాది లక్ష్మీనారాయణ గారు ఈ ఎన్నికల్లో పోటీలో నిలబడడం జరిగింది. మరి వారు ఎన్నికల్లో నిలబడే సందర్భం నాటికి మరి మన యొక్క సభ్యత్వం 90,000 ఉన్నది 1,60,000 సభ్యత్వంగా మారింది. మరొకసారి వారు ఈ యొక్క అవకాశం ఇవ్వమని కోరిన మీదట అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు ఇక్కడికి వచ్చేసి వారి యొక్క మద్దతును తెలియజేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేసి మరి అధిక మెజారిటీతో అమరావతి లక్ష్మీనారాయణ గారిని మరొకసారి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఎన్నిక చేసుకొని మరి ఉప్పల్ బగాయత్లో కేటాయించినటువంటి స్థలంలో విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేయాలని అందరూ కోరడం జరిగింది. అలాగే ఇంతకుముందు జరిగినట్లుగా కాకుండా ప్రతి సంవత్సరం జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అందరూ కోరడం జరిగింది. మరి 10 సంవత్సరాల కాలంలో జనరల్ బాడీ జరగాలనే అసంతృప్తి చాలామందికి ఉన్నది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఎన్నికలైన తర్వాత ప్రతి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్ జరగాలని, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లందరినీ కూడా ప్రతి సంవత్సరం ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేయాలని, మరి ముందు జరగబోయేటువంటి రాష్ట్రంలో ఆర్యవైశ్యులందరూ ఐకమత్యంగా ఉండి
మరి ఒక విషయం కూడా కోరడం జరిగింది వారిని. ఎన్నికలు అనివార్యమైతే తప్ప ఎన్నికలకు వెళ్ళాలి, లేదంటే ఎవరైతే నామినేషన్ వేశారో అందరినీ కూర్చోబెట్టి పెద్ద మనుషులు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడానికి ప్రయత్నం చేయాలని కూడా మరి కోరడం జరిగింది. మరి పెద్దవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఒకసారి కూర్చొని ఈ మహాసభ ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే బాగుంటుందని మరి అమరావతి లక్ష్మణ గారి నాయకత్వంలో ఈ యొక్క మహాసభ ముందుకు వెళ్ళాలని అందరూ జిల్లా అధ్యక్షులు అనుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే మహాసభ అధ్యక్షునిగా అమరావతి లక్ష్మణ గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ ఎలక్షన్స్ గురించి నామినేషన్ పర్వం పూర్తయింది. మరి మేము అమరావతి లక్ష్మీనారాయణకు మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. ఒక సంఘం కార్యక్రమంలో అధ్యక్షుడిగా ఉండాల్సిన అర్హతలు లక్షణాలు ఉండాల్సిన వ్యక్తికి మనం ఖచ్చితంగా మనందరూ ఆర్యవైశ్యులు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. ఇది మరి మహాసభ అధ్యక్షుడిగా అమరావతి లక్ష్మీనారాయణకు అందరం మద్దతు తెలపాలి. ఇక అపోజిషన్ నిలబడ్డ వ్యక్తి నా మిత్రుడు శ్యామ్ సుందర్. మరి సంఘం ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్గా ఉండి మా ఊళ్ళో నేను ఒక వీడియో పెట్టాను. ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్గా ఉండి 10 ఏళ్ళలో నువ్వొక్కరికి ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా హెల్ప్ చేసినవా అని. మరి ఏమీ కార్యక్రమాలు చేయలేదు, చెప్పుకోవడానికి బోర్డు పెట్టుకోవడానికి మాత్రమే కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఈరోజు మహాసభ అధ్యక్షుడై ఏం చేస్తాడు? మరి ఆయన స్వార్థం కోసం ఆయన స్వలాభం కోసమే ఈ ఎలక్షన్లో ఆయన పాల్గొంటున్నాడు. మరి అందరూ గట్టిగా బుద్ధి చెప్పి బంపర్ మెజార్టీతో అమరావతి లక్ష్మీనారాయణ గెలిపించాలని కోరుతున్నాను. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళి ప్రకారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆర్యవైశ్య మహాసభకు నూతన అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఏర్పడటానికి ముఖ్యులు అందరినీ కలుపుకొని పోయి ఒక ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభలో ఉన్న మిగతా ఆంధ్ర రాయలసీమ వాళ్ళ పైన వాళ్ళు ఎందుకంటే మా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో సపరేట్ ఇయ్యమో అని అన్నారు. అప్పుడు వీళ్ళంతా అమరావతి అన్న ఆధ్వర్యంలో కొట్లాడి మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తేవడం జరిగింది. అలాగే సమర్థుడైన వ్యక్తి మన ఆర్యవైశ్యులకు అందరికీ కూడా మహాసభ ఉన్నది, ఏదైనా ఒక ఆపత్తి కానీ ఒక సంపద కానీ ఒక సంతోషం కానీ పంచుకోవడానికి ఉందని చెప్పని అందరికీ తెలవాలన్న ఉద్దేశంతో అతను కృషి చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన మన ఆర్యవైశ్య మహాసభ గురించి తెలుసు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరికి కూడా మహాసభ ఉన్నది అని కూడా తెలియదు. అలా కృషి చేసి ఆర్యవైశ్యులకు ఆపద వచ్చినప్పుడు ఒక కొడుకిల్లా అనే గ్రామంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య యువతికి అన్యాయం జరిగినప్పుడు ముందుండి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయించడం, అలాగే ఒక ఆమనగల్ పట్టణంలో ఒక దుకాణం కాలిపోతే కూడా వారికి మొత్తం ఆర్థిక సాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని నిలదొక్కుకోవడానికి ముఖ్యంగా అందరినీ కలుపుకొని పోయి చేయించడం జరిగింది. అలాగే మా అందరికీ ఆఖరి వచ్చేటట్టు ఆర్యవైశ్య కార్పొరేషన్ అది కూడా మనకి అందరికీ తెలుసు. ఆయన ఆధ్వర్యంలోనే ఆయన తేవడం జరిగింది. అలాగే అన్ని కులాలకు ఇచ్చినట్టుగా ప్రభుత్వం మనకు కూడా తెలంగాణలో ఒక 5 ఎకరాల భూమి ఆర్యవైశ్యులకు ఇవ్వడం జరిగింది. అది రావడానికి కూడా ముఖ్యమైన విషయం అన్నగారిదని చెప్పని అందరికీ తెలుసు. చాలామంది ఏమంటారు 10 సంవత్సరాలు అన్నగారు అధ్యక్షులుగానే అంటారు. 10 సంవత్సరాలు అన్నగారు లేరు. అన్నగారు 2015లో ఆయన అధ్యక్షుడైన తర్వాత 2017లో ఒకసారి మీటింగ్ పెట్టాడు, ఎలక్షన్ పెడతా అని. అన్ని జిల్లాలో ఉన్న అధ్యక్షులు మొత్తం ఏకగ్రీవంగా వచ్చిన అధ్యక్షులు మొత్తం ఏకగ్రీవంగా అన్నగారిని ఉంచిపించారు. అన్న మీరు ఉండాలి, మీరు ఉంటేనే ఇవాళ కార్పొరేషన్ వస్తుంది, భూమి వస్తుంది అని చెప్పని కొట్లాడి అన్నను ఉండను అని అంటే కూడా బలవంతం చేసి ఉంచి ఇవ్వడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి కొట్లాడి తేవడం జరిగింది. భూమి కానివ్వండి, కార్పొరేషన్ కానివ్వండి. అలాగే ఇప్పుడు ఉన్న మహాసభలో ఆంధ్ర వాళ్ళకు ఉన్నటువంటి భాగాన్ని కూడా మన తెలంగాణ రాష్ట్రానికే మనకే చెందాలని చెప్పని చాలా కృషి చేయడం జరిగింది. ఇవన్నీ ఇంకా కొద్దిగా ఎందుకంటే ఆర్యవైశ్య కార్పొరేషన్ రావడం జరిగింది, కానీ దాంట్లో ఇంకా అమౌంట్ ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. అలాగే మన భూమికి 5 ఎకరాలు ఇచ్చిన దాంట్లో ఒక బిల్డింగ్ కట్టుకోలేదు. ఇప్పుడు ఉన్న బిల్డింగ్ను కూడా కొన్ని కారణాల వల్ల అవి పెండింగ్ పడుతూ వచ్చింది. అన్నగారు ఆధ్వర్యంలో ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉంటేనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పని అందరం కూడా మొన్న కూడా జిల్లా అధ్యక్షులు మొత్తం మీటింగ్ పెడితే 100%గా ప్రతి ఒక్కరు కూడా మీరే ఉండాలి అన్న అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అతని ఆధ్వర్యంలో అయితేనే
మన తెలంగాణలో ఉన్న ఆర్యవైశ్యులకు ఒక అండగా ఆదుకునే వ్యక్తిగా ఉంటాడని చెప్పని అందరం భావిస్తూ అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చెప్పని అందరికీ మనవి చేస్తున్నాము. ఒకవేళ అనివార్యమై ఎలక్షన్సే వస్తే ఎదుటి వ్యక్తి కూడా అన్న కార్యవర్గంలో పనిచేసినటువంటి వ్యక్తే. ఆయనను ఒక పెద్దమని చేసుకొని అన్న దాంట్లో మళ్ళీ ఏదైనా ముఖ్య భూమిక పోషించి విడ్రా చేసుకొని ఈ ఎన్నికలను ఏకగ్రీవంగా జరిగేటట్టు కృషి చేయాలని చెప్పని మనవి చేస్తున్నాను.